హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు మన విధానంలో సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా చేపలను తీసుకొని, ఉప్పు వేసుకొని నీట్‌గా కడుక్కోవాలి. ఇలా వాటర్ అంతా పోయేంత వరకి నీట్‌గా కడుక్కొని తీసుకోవాలి. అందులోకి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం అనేది పీసెస్‌కి పట్టేలాగా మంచిగా కలుపుకొని అరగంట దానికి రెస్ట్ ఇచ్చారంటే మనకి పీస్‌కి ఉప్పు, కారం అనేది పట్టి టేస్టీగా ఉంటుంది. సో, ఈ విధంగా దీన్ని పక్కన పెట్టుకేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, ముందుగా నానబెట్టుకున్న గసగసాలు ఇవి అరగంట ముందే నానబెట్టేసుకోవాలి. అందులోకి వాటర్‌తో సహా యాడ్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి తీసుకోవాలి. పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్ ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని దూరగా వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని అందులోకి చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఈ టమాటాలని మిక్సీ పట్టి కూడా తీసుకోవచ్చు. నేను మిక్సీ పట్టుకోకుండా ఇలానే చిన్నగా తరిగి తీసుకున్నాను. సో, ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, ఇవి మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్‌ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని దాన్ని కూడా ఒక 2 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇట్లా ఇందులోకి మళ్ళీ కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఒకవేళ ఇంత చిక్కగా వద్దు గ్రేవీ అనంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. తర్వాత ఇందులోకి ఇట్లా ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా! ఇట్లా ఎసరొచ్చేటప్పుడు ఇందులోకి మనం ఇలాంటప్పుడు మనం చేప ముక్కల్ని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవచ్చు. సో, అవిటిని స్పూన్‌తో కలపొద్దు. కలిపితే మనకి పీస్ అనేది విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పాన్ పట్టుకొని కొంచెం ఇలా కదిపారంటే మనకి పీస్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో, ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి. ఒకసారి మళ్ళీ మూత తీసుకొని కొంచెం పీసెస్‌ని టర్న్ చేసి వేరే వైపు టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చారంటే ఆల్మోస్ట్ పీస్ ఉడికింది చూడండి. సో, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నారంటే అయిపోతుంది ఫిష్ కర్రీ. ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. బాయ్ ఫ్రెండ్స్.